దేవుని వాక్యానికి లోబడి మనకున్నటువంటి వాతావరణాన్ని అనుకూలపరుచుకొని మనం దేవుని వాక్యాన్ని ఎంత కన్వీనియంట్గా మనం కూర్చొని వింటున్నాం. మాకు ఢిల్లీలో మందిరం లేదు, ఎందుకంటే గవర్నమెంటే ఇవ్వాలి. గవర్నమెంట్కి అప్లై చేసినాం కానీ వాళ్ళు ఇవ్వలే. అందుకని మేము గ్యాదర్ అనే ఒక స్కూల్లో గ్యాదర్ అవుతాం. అయినా సమృద్ధిగా ఉంటుంది వాక్యం. వచ్చిన వాళ్ళు మళ్ళీ బోరు. అట్లా ఉండాలా. మందిరంలో ఎన్నో జరగచ్చు, ఆ మాదిరి ఉండాలి. భక్సింగ్ గారు వాక్యం చెప్తే అందరినీ గమనిస్తూ ఉంటాడు, గమనించి వాక్యం చెప్తాడు. ఒకసారి ముత్తునాయకం గారు నేను చెప్పినాను అక్కడ మొరటూరులో. ముత్తునాయకం అని ఆయన ఒక ఆయన ఉండేటోడు. ఆయన పెంటుకోసలకు పోయేవాడు, మార్మల్స్ పొందినాడే కానీ వాక్యం కొరకు పెంటుకోసలకు పోయేవాడు. ఒకసారి ఎవరో చెప్పినారు, అయా ఆడ భక్సింగ్ గారిని ఒక ఆయన సిక్ జెంట్మెన్, సిక్కు యేసు ప్రభువుని నమ్ముకున్నాడు, ఆయన భలే వాక్యం చెప్తాడు, నువ్వు అక్కడ పోయి వినరాదంటే ఆయన ఒకరోజు వచ్చినాడు. థర్స్డే బైబిల్ స్టడీకి వచ్చి కూర్చున్నాడు ఒక మూల. మీటింగ్ అయిపోయిన తర్వాత భక్సింగ్ గారు పులిపీట్ మీద నుంచి డైరెక్ట్గా ఆయన దగ్గరికి పోయినాడు. నేరుగా ఆయన దగ్గర పోయి, ఐఎమ్ బ్రదర్ భక్సింగ్, హౌ అబౌట్ యూ అన్నాడు. నా పేరు భక్సింగ్, మీరు ఎవరండి అన్నాడు. ఆయనకైతే అసలు అప్పటికే క్లీన్ బౌల్డ్. విజేంద్రన్ ఆయన ఇంత పెద్ద సేవకుడు నా దగ్గరికి వచ్చినాడు అని చెప్పి, సార్ నేను మార్మన్స్ పొందినానండి, ఐఎమ్ బార్న్ అగైన్ అన్నాడు. ఓ ప్రైజ్ ది లార్డ్ అని చెప్పిన తర్వాత హీ కాల్డ్ వన్ బ్రదర్, గివ్ హిమ్ డిన్నర్ అండ్ సెండ్ హిమ్ అన్నాడు. ఇంకా ఆయన ఇంక వివశం అయిపోయినాడు. ఇంకా అప్పటి నుంచి హెబ్రోన్ వదల్లా. ఆ తర్వాత ఎంతో సేవ చేసినాడు. శ్యామనగర్లో ఎంతోమంది ఆయన సేవ ద్వారా మారుమనసు పొందినారు. ఆ తర్వాత ఎంతోమంది వచ్చేటప్పటికి ఆయన భక్సింగ్ గారి దగ్గరికి వచ్చి, బ్రదర్ ఎంతోమంది మారుమనసు పొందినారు, వాళ్ళకి పరిచయం కావాలా, దేవుని సేవకుని పంపించానంటే నువ్వే సేవకుడు అన్నాడు, నువ్వే చూసుకో అసెంబ్లీ అన్నాడు. అప్పటి నుంచి చనిపోయేంత వరకు ఈ సర్వ్ యాజ్ గాడ్ సర్వెంట్. హీ వాజ్ అన్ ఆఫీసర్ ఇన్ ఏజీ ఆఫీస్, అకౌంటెంట్ జనరల్ ఆఫీస్లో ఆఫీసర్. ఆయన ఎంతో సేవ చేశాడు. ఆయన చనిపోయినప్పుడు నేను పోయినాను. సాక్ష్యాలు చెప్పిన వాళ్ళందరూ, అక్కడున్న ఎల్డర్స్, సీనియర్ బ్రదర్స్, వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ ఏమి చెప్పినారంటే, ఈయన ద్వారానే మేము రక్షణ పొందినామన్నారు. అందరూ ఆ పేటలో ఉండేవాళ్ళు, అందరూ హిందూస్, వాళ్ళందరూ రక్షణ పొందినారు ఆయన సేవ ద్వారా. అలాంటి ఆయన ఎక్కడ భక్సింగ్ గారు చేసే సేవ పరిచయం చూసి ఆశ్చర్యపోయినాడు.